బ్యాంక్కి నార్కులకి రావడం జరిగింది. నాతో పాటు స్పానిష్ మిత్రులు కూడా చాలామంది రావడం జరిగింది. ఎందుకంటే మనము పల్లెల్లో ఈ కోఆపరేటివ్ బ్యాంకులు చేసుకోవడం చాలా తక్కువ. అంటే ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు మన బ్యాంకులే కనపడతాయి, అనంతపురం డిస్టిక్లో. ఈవెన్ ఇండియాలో చూసినా కూడా మన బ్యాంకులే కనపడతాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు వరకు మన వాళ్ళు సంఘాలలో ఉండి మంచి మంచి సేవింగ్ చేస్తున్నారంటే నెల నెల పొదుపులు చేసుకున్నారు. ఈరోజు పొదుపులు చేసుకున్న డబ్బు ఊరికే ఉండిపోకుండా మన మహిళలు దీని నుంచి అనుభవించాలి, మంచిది అనుభవించాలా అనే ఉద్దేశంతోనే మనము మంచి లోన్లు ఇవ్వాలి. ఆ లోన్లు వీళ్ళ డబ్బులే, వీళ్ళే బ్యాంకుకి ముఖ్యమైన వ్యక్తులు. బీఓడి మెంబర్స్ 15 మంది ఈరోజు ఎవరైతే ఇక్కడ నిలబడినారో వాళ్ళందరూ. తర్వాత వీళ్ళందరూ కూడా రేపొద్దున చాలా మంది మహిళలకి, అంటే మన దాదాపు 25 విలేజ్లు ఉన్నాయి. ఈ 25 విలేజ్ల్లో ఉండే మహిళలకి మంచి లోన్లు ఇస్తూ వాళ్ళు ఎకనామికల్ కంటే ఆర్థికంగా బాగా ఎదగల్లా, ప్రతి ఒక్క మహిళ ఈ కోఆపరేటివ్ బ్యాంకులో ఒక మెంబర్ అవ్వాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్క మహిళ వాళ్ళ ఇంట్లో మహిళ ఎదిగితే ఆ కుటుంబంలో ఎదుగుతుంది అనేది మేము ఎక్కువ నమ్ముతాము. కాబట్టి ఈ పని ఈరోజు బ్యాంక్ ఏదైతే స్టార్ట్ చేసుకున్నామో ప్రతి ఒక్క మహిళ దీన్ని ఉపయోగించుకొని మంచి ఫాదర్ కోరిక లక్షాధికారి కావాలి. ప్రతి ఒక్క మహిళ ఆ లక్షాధికారి ఇక్కడి నుంచి అవుతారు. ఇంతకు ముందు కూడా ఇల్లు కట్టుకున్న దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో అయినారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలందరూ తల ఎత్తుకొని ఇప్పుడు తిరగాల, గర్వంగా బతకాల ఈ కాలంలో అని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు సొంతం బ్యాంక్ వచ్చినాక మా కాళ్ళ మీద మేము నిలబడతాము. మాకు అన్ని శక్తులు ఉన్నాయి. ఆడవాళ్లకు ఒకరి ఆధారం మీద బతకూడదు, మా ఆధారం మీద మేమే బతకాలని మాకు ఇష్టం. బ్యాంక్ అంటే చాలా ఇష్టం నాకు. నమస్కారము. నా పేరు రమాదేవి. నేను ఈ మహిళా బ్యాంకులో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఇప్పుడుండే 60 లక్షల కంటే ₹1,00,00,000 కాల నా బ్యాంకు ₹1,00,00,000 దాన్ని తీసుకోవాల మా బ్యాంక్ అనేది చాలా ఆశ ఉంది నాకు. ప్రతి ఒక్క మహిళ లక్షాధికారి కావాలని నాకు ఆశ. చైతన్య, శ్రీ సమర కోఆపరేటివ్ బ్యాంక్లో బీఓడి మెంబర్గా పనిచేస్తున్నాను. ఈ బ్యాంక్ పెట్టుకోవడం వల్ల మాకు చాలా లాభాలు ఉన్నాయని ఆశిస్తున్నాము. ఇలాగే మేము లక్షాధికారులు కావాలని కూడా కోరుకుంటున్నాము. ఆ బ్యాంక్ షేర్ హోల్డర్స్ అందరూ లక్షాధికారులు కావాలని అనుకుంటున్నాము. అవుతాం కూడా, కష్టపడితే అవుతాం. నా పేరు భాగ్యమ్మ, మాది గుంజేపల్లి గ్రామము. ఎంతోమంది మహిళలకు బ్యాంకు ఉపయోగపడుతుందని మేము చాలా ఆశిస్తూ ఈ బ్యాంకుని ఇంకా ముందుకు కొనసాగించాలని ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి, ఇక్కడ విశాల మేడంకి మా అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇంకా పై స్థాయికి వెళ్ళాలని, మా బ్యాంకు బాగా లాభాలు లేకపోవాలని మేము అనుకుంటున్నాము. శ్రీ సంపద కోఆపరేటివ్ బ్యాంకులో బాగా పనిచేస్తున్నాను. బాగా ఎదగాలని, మహిళలు బాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, ఎవరి మీద ఆధారపడుకోకుండా వాళ్ళే సొంతంగా బిజినెస్ కానీ ఏదన్నా కానీ చేసుకొని బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. నోటికి 10 రూపాయలు కట్టేవాళ్ళము. Desde aquí un poco más allá hay un centro, una zona central. Ahí tienen una tienda de refrescos. Entonces siempre pedían préstamo a unas agencias privadas de finanzas. Ellos entonces este equipo cada día venían a recoger su dinero por día. పెట్టుకోవడం వల్ల మాకు చాలా సంతోషపడతాం కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. వడ్డీ డబ్బులు వస్తాయి, ఇట్లా మా అవసరాలు తీరుతాయని మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి కూడా చాలా మేలు. నాకు చాలా సంతోషంగా ఉంది. Pero ahora మీకు లోన్ తీసుకునే వాళ్ళకి మీకు ఈజీ అయింది. Ahora con este préstamo estamos muy tranquilos. బ్యాంకు పెట్టుకోక ముందు 3 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. Antes de empezar el banco, primero tuvimos unas formaciones durante 3 años. అంటే అంతకు ముందు చిన్న సంఘాలు మేము నెల జరుపుకునే వాళ్ళము. చిన్న సంఘాలు నెట్వర్క్ గ్రూప్గా మేము ఏర్పాటు చేసుకొని గ్రామానికి 2 నెట్వర్క్ లీడర్లు రావడం జరిగింది. En cada pueblo hay sangams. Entonces estos sangams se llaman un grupo de red. Entonces este grupo de
Entonces, todas las lideresas de estos grupos de red de esta área se han reunido para hablar de este tema. 25 గ్రామాలు ఉన్నాయి మావి నార్పల్ మండలంలో. 25 గ్రామాలకు గాను 52 మంది నెట్వర్క్ లీడర్లము మేము ఏర్పాటు కావడం జరిగింది. 52 pueblos. Entonces, 52 lideresas que se han reunido. అలాగే నెట్వర్క్ అంటే చిన్న సంఘాలు జరుపుకో